హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్న నాని యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో నేను ప్రోటీన్ పౌడర్ ఒకటి తయారు చేసుకుందాం అనుకుంటున్నానండి. అవి ఎంతెంత క్వాంటిటీ ఏంటనేది ఈ వీడియోలో చూడండి. మొత్తం క్లియర్‌గా చెప్పాను. ఒకసారి మొత్తం ఇవి చూడండి. మొత్తం పావు కేజీ ప్యాకెట్లండి. బాదం, పిస్తా, వాల్‌నట్స్, కాజు, వేరుశెనగ గుళ్ళండి. ఈ పౌడర్ వాళ్ళకి పాలల్లో ఏసి ఇచ్చినప్పుడు చాలా బాగున్నారండి పిల్లలైతే. ఇంక తర్వాతకి మధ్యలో ఆపేసాననమాట. ఇంకెందుకులే కొంచెం లావుగా అవుతున్నారని. తీసుకోవడం వల్ల ఉపయోగాలేందనేది ముందైతే మనకు తెలియాలండి. ఉపయోగాలు వన్ బై వన్ నేను చెప్తానండి. బాదం పప్పులో అయితే విటమిన్ ఇ ఉంటది. ఇంకా మెగ్నీషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటది. ఇంకా క్యాన్సర్‌ని కూడా నివారిస్తది. గుండె సంబంధిత వ్యాధులను కూడా కొంచెం తగ్గిస్తదండి ఇది. పిస్తా పప్పుల వల్ల ఉపయోగం ఏంటంటే కంటి సంబంధిత వ్యాధులన్నీ తగ్గుతాయండి. ఇంకా రక్తంలో కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులను కూడా తగ్గిస్తదండి. మెదడు చురుగ్గా పనిచేస్తది. శరీరానికి రక్త ప్రసరణ సంక్రమంగా అందడంలో ఇది బాగా సహాయపడుతుంది. ఇక వాల్‌నట్స్ వల్ల మనకు ఉపయోగాలేంటంటే, ఇది గూడా మెదడు పనితీరును చురుగ్గా ఉంచుద్ది. ఈ చదువుకునే పిల్లలకైతే ఏది చదువుకున్నా సరే వాళ్ళకి బాగా గుర్తుండేటట్టుగా ఉంటదనమాట. వీటిలో పిండి పదార్థాలు, విటమిన్‌లు, ఖనిజాలు అధిక మొత్తంలో లభిస్తాయండి. వీటిని పొడి చేసుకొని తినొచ్చు, లేకపోతే మామూలుగానే తినొచ్చండి. ఇలా తింటే చెడు కొలెస్ట్రాల్ శాతం కూడా తగ్గిపోతుంది. అలాగే ఎముకలు కూడా చాలా దృఢంగా ఇక జీడిపప్పులో అయితే కాపర్, ఐరన్ కూడా ఉంటదండి. రక్త కణాల సంఖ్యను కూడా పెంచుద్దనమాట ఈ కాజు. కాజులో ఉండే లూటిన్ అనే పదార్థం కంటి పొరను కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. చివరగా ఇంకా వేరుశెనగ గుళ్ళండి. ఇవి మెదడుని ఉత్తేజపరుస్తుంది. అలసటను తొలగిస్తుంది. చురుగ్గా ఉండేటట్టు చేస్తుందండి. మాంసంలో ఉండే అన్ని రకాల ప్రోటీన్‌లు వేరుశెనగలో ఉంటాయండి. ఇంక నేనైతే ఈ ప్రోటీన్ పౌడర్‌నయితే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటానండి. కావాల్సినప్పుడు తీసి వాడతాననమాట. ఇంకా నా ఛానల్‌లోని దొండకాయ పచ్చడి విలేజ్ స్టైల్‌లో ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం కొన్ని వీడియోలున్నాయండి. షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడతానండి ముందు ముందు. మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మన ఛానల్‌లో అయితే రోటి పచ్చళ్ళు, ఇంకా నల్లకారం ఎట్లా తయారు చేసుకోవాలి, గోంగూర పచ్చడి, ఇంకా ఈటికి సంబంధించినవి కూడా ఉన్నాయండి. అలాగే షార్ట్ వీడియోలు కూడా ఉన్నాయి. ఇంక నుంచి ఇక మన ఛానల్‌లో ఇంకా అన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తా ఉంటాను. ఇంక అంతేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్.